హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఇవాళ మా ఇంట్లో టమాటా పప్పు అండి. మరి మీరేం వండారు? ఇదిగోండి వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను. నేను పొద్దున్నే వేడి నీళ్ళు తాగుతాను. ఇదిగోండి పప్పు, టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కొంచెం చింతపండు. ఇవన్నీ కలిపి స్టవ్ మీద పెట్టుకుందాం. పప్పు అంటే తొందరగా అయిపోయింది కదండి. టమాటా పప్పు, అప్పడాలు మా ఇంట్లో ఇవాళ. టమాటా పప్పులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తేనే బాగుంటాయి. రాత్రి గోరింటాకు పెట్టుకున్నానండి, అది మీకు చూపిస్తున్నాను, చేయి చూడండి అని చెప్పి. ఇప్పుడు మూత పెట్టేద్దాం, స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఐదు నిమిషాలు. ఈ లోపల పక్కన అంట్లు ఉన్నాయండి, అంట్లు మొత్తం కడిగేస్తాను. ఇదిగో కొట్టుకు వెళ్ళానుగా కరివేపాకు తెచ్చానని మీకు చూపిస్తున్నానండి. చూడండి అంట్లు. పొద్దున్నే ఈ అంట్లు కడగాలంటే పని మొత్తం అయిన తర్వాత మొత్తం ఒకేసారి వేసుకొని కడగాలి. ఈ కొంచెం కొంచెం చేయాలంటే నాకు చేయబుద్ధి అవ్వదండి. పాలు కూడా పెట్టేశాను, అంట్లు మొత్తం కడిగేశానండి. నిన్న అవి రుద్దానండి టైల్స్, అందుకని అది చూపిస్తున్నాను. ఏంటి అవి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవ్వండి ఎండ కూడా బాగా వస్తుందని చెప్పి చూపించాను. ఇక పప్పు పని అయిపోయిందండి, మెదిపేశాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. నూనె అయితే వేడెక్కింది, ఇప్పుడు తాలింపులు వేసుకుందాం. తాలింపు బాగా నల్లగా వచ్చినా బాగోదండి, చేదుకు వచ్చేసింది. చూసి వేసుకోవాలి. కలర్ఫుల్గా కనబడుతుందండి. ఇదిగో పప్పు చూడండి, పప్పుతో కడుపు నిండా తినొచ్చండి. ఇదిగో వెల్లుల్లిపాయలు కొంచెం దంచాను, కచ్చకచ్చగా దంచాను, అది వేసుకోవాలి. స్మెల్ బాగుండిద్ది అది వేస్తే. కొంతమంది వేసుకోరు, కొంతమంది వేస్తారు. అందరూ వేయాలని చెప్పట్లేదు నేను, తినేవాళ్ళు వేసుకుంటారు. మా ఇంట్లో టమాటా పప్పు అన్నా టమాటా చారు అన్నా బాగా తింటారు. చూసారా, ఇలా వేపుకోవాలి, నల్లగా రాకూడదు. సరేనండి, ఈ వీడియో చూస్తున్నారు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు. పప్పులో వేసుకుందాం. అయిపోయిందండి, టమాటా పప్పు రెడీ. మొన్న మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి వడియాలును అవి తెచ్చానండి. ఇప్పుడు ఆ పప్పులో అయ్యే నంచుకోవడానికి. ఇదిగోండి అయిపోయింది, కలర్గా కనబడుతుంది కదండి టమాటా పప్పు. టమాటా పప్పు రెడీ.
ఇదిగోండి అప్పడాలు తెచ్చాను, వడియాలు తెచ్చాను మొన్న మా అమ్మోళ్ళ ఇంటి నుంచి. అయ్యే చెప్తాను ఇప్పుడు. ఈ లోపల అయాన్ ఏమో టీవీ చూస్తున్నాడు. ఇదిగోండి మంచం మీద పడుకొని ఎలా నవ్వుతున్నాడో. కళాక్షేత్రంలో పాడారండి, చాలా బాగా పాడారు. 16 ఏళ్ళ వయసు వాళ్ళు పాట పాడారండి. చాలా బాగుంది, డాన్స్ కూడా బాగా వచ్చారు. సిరిమల్లె